ఎప్పుడో కాలేజ్ డేస్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక ఘర్షణ జరిగిందంట. ఆ ఘర్షణ కారణంగా ఈ రోజు సిబిఎన్ గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద కక్ష తీర్చుకుంటున్నాడంట. ఇలాంటి పోరంబోకు స్టోరీలు, సొల్లు కబుర్లు చెప్పుకుంటా ఊరేగుతున్నాడు జగన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర వాళ్ళ అయ్య గురించి ఒకటి దాచాడు. 1978 వైఎస్ఆర్ సిబిఎన్ గారు కామన్ బ్యాచ్ ఈ రోజు బయటకు వచ్చి బయటపెట్టిన మాట ఇది, నేను చెప్తుంది కాదు. 1978లో వైఎస్ఆర్ సిబిఎన్ ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు. 1980లో ఇద్దరు మినిస్టర్ రేజ్ లో ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ ని కాదని సిబిఎన్ గారికి అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇచ్చింది. దీన్ని చూసి తట్టుకోలేని వైఎస్ఆర్ కుళ్ళు ఉక్రోషంతో చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి తిట్ల దండకం అందుకున్నాడు. ఇది విని ఈగో డిస్టర్బ్ అయిన సిబిఎన్ గారు అప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఐ రిపీట్ మై వర్డ్స్, వైఎస్ఆర్ ని సిబిఎన్ గారు కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఆ కక్ష, ఆ కారణం చేతనే ఏ స్కాము లేకుండా స్కిల్ స్కామ్ అని ఒక పేరు పెట్టి సిబిఎన్ గారిని 53 రోజులు జైల్లో పెట్టించాడు జగన్ రెడ్డి.